అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఒక జడ అమ్మాయి ఆఖరి భాగం. రచన అరవింద గారు. మరి సీరియల్లోకి వెళ్దామా? 2 నెలల నుంచి కూలీలకు జీతాలు లేవు. వాళ్ళు ఎలా బతుకుతున్నారు? వాళ్ళకి కుటుంబం ఉంటుంది, భార్య పిల్లల మీద ప్రేమ ఉంటుంది, ఎన్నో అవసరాలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. ఆకలి మనిషిలో విచక్షణను చంపేస్తుంది. ఆవేశంలో ఏది న్యాయం ఏది అన్యాయం అనే విచక్షణ ఉండదు. ఆర్డర్స్ అన్నీ మేనేజర్ దగ్గర నుంచి వస్తాయి. మేనేజర్ వెనక డైరెక్టర్స్, కంపెనీ రూల్స్ ఉంటాయన్న సంగతి వాళ్ళకి తెలియదు. తెలిసినా పట్టదు. తమ దుర్గతికి కారణంగా ఎదుట కనిపిస్తుంది అతడిని కొట్టాలి, చంపాలి. కసి. దానివల్ల తమకు లాభం ఉంటుందా అనే ఆలోచన కూడా ఉండదు. వాళ్ళని అంటమెందుకు? చదువుకోని వాళ్ళు. అన్నీ తెలిసిన ఈ కంపెనీ డైరెక్టర్లు, మేనేజర్లు ఏం చేస్తున్నారు? లేబర్ గురించి, వారి సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారా? ఎంతసేపు వాళ్ళ లాభాలు, వాళ్ళ ఆధిక్యత, వాళ్ళ ఆలోచనల్లో ఈ పద్ధతిలో మార్పు రావాలి అన్నాడు. ఇప్పటికీ ఈ పని పూర్తయింది. నీ భవిష్యత్ కార్యక్రమం ఏమిటి అంది సునంద. చెన్నైలో మేము శ్రేయస్ అనే పేరుతో ఒక స్క్వాడ్ స్వచ్ఛంద సేవా బృందం ఏర్పడి పనిచేస్తున్నాం. దానిలో యువక డాక్టర్లు, ఇంజనీర్లు, సీఏలే కాక రిటైర్డ్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. ఈనాటి వ్యవస్థలో క్రైమ్ అండ్ వైలెన్స్ మితిమీరిపోయి ప్రజలు అనేక విధాలుగా హింసకు గురవుతున్నారు. వాళ్ళకి సహాయపడటం మా ఉద్దేశం. అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ వర్గ పోరాటం సాగుతూనే ఉంది. ఇండస్ట్రియల్ పీస్ సాధించాల్సిన అవసరం ఉంటుంది. మేనేజ్మెంట్కి, లేబర్ యూనియన్కి మధ్య కమ్యూనికేషన్ స్తంభించిపోయి సెటిల్మెంట్ కుదరక కార్మికులు, ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం కూడా నష్టపోతున్న సమయంలో 2 పక్షాలను సమీపించి అహింసా సూత్రాలే శరణ్యమని బోధపరిచాం, సంధి కుదిర్చాం. ఇక్కడ యువతరం కూడా మాకు సాయపడ్డారు. మనిషిలో మానవత్వం ఉండి తీరుతుంది. దాన్ని మేలుకొల్పగలగాలి అంతే. రేపు కంపెనీ చైర్మన్ ఇండస్ట్రియల్ పీస్ సాధించినందుకు మా బృందాన్ని సత్కరిస్తున్నారు. ఈ ఫంక్షన్కి నిన్ను రమ్మని చెప్పడానికి వచ్చాను అన్నాడు. వస్తాను అంది సునంద తన సంతోషం వ్యక్తం చేస్తూ. రాంబాబు వాచి చూసుకున్నాడు. మీ మీటింగ్ టైం అయింది, నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు అంది. పోర్టికోలో కారు ఆగింది. 2 పెద్ద మనుషులు లోపలికి వచ్చారు. రాంబాబు లేచి వాళ్ళకి ఎదురు వెళ్ళాడు. వాళ్ళల్లో ఒకరు ప్రసాదరావు గారు, రాంబాబు వాళ్ళ నాన్నగారు. సునంద నా భుజం మీద చేసి, వాళ్ళకి మీటింగ్ ఉంది, ఏవో సంతకాలు జరగాలి, మనం గదిలోకి వెళ్దామంది. నాకు ఇంక అక్కడ ఉండాలని లేదు, వెళ్ళిపోవాలని ఉంది. సునందతో తన గదికి వెళ్ళాను. నువ్వు చెప్పిన రాంబాబు ఇతడేనా అని అడిగింది కుతూహలంగా. తల ఊపాను. 2 బెడ్ మీద కూర్చున్నాం. నాకు ఆశ్చర్యంగా ఉంది. ముద్దపప్పు అని నువ్వు అన్నది ఇతడి గురించేనా? అయితే నీకు శ్రీరామ్ గురించి ఏం తెలియదన్నమాట అంది సునంద. దెబ్బ తిన్నట్టుగా చూశాను సునంద వైపు. రాంబాబు గురించి నాకేం తెలియదు, సునందకంతా తెలుసు. ఏదో బాధ మొదలైంది. ఏమిటది? ఈర్ష. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. లేచి నుంచున్నాను. వస్తాను సునంద, ఇంకా నేను వెళ్ళాలి అన్నాను. అదేమిటి? కూర్చో శైల, నీతో చాలా మాట్లాడాలి అంది నా చేయి పట్టుకొని. నాతో ఏం మాట్లాడాలి అనుకుంటూ అప్రయత్నంగా కూర్చున్నాను. నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదని అడిగావు కదా ఒకసారి, చెప్తాను అంది. ఇక నేను చెప్పేది నా కథ, ఒక ప్రేమ కథ అనుకోవచ్చు. సునందకు కూడా ఒక ప్రేమ కథ ఉందా అని నీకు ఆశ్చర్యంగా ఉందా? కాలేజీలో చేరినప్పుడు సునందకు తన గురించి తప్ప ప్రపంచం గురించిన ఆలోచనలు లేవు. నా చుట్టూ చాలామంది స్నేహితులు. కాలేజీకి కారులోనే వెళ్ళాలి, పుట్టినరోజు పార్టీలు ఇవ్వాలి. అప్పుడు భూషణ్ నన్ను ఆకర్షించాడు. అతడు పెద్ద అన్నయ్య స్నేహితుడు, ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అందరం కలిసి సినిమాలకు వెళ్ళేవాళ్ళం. తర్వాత ఎవరూ రాకుండా మేమిద్దరమే సినిమాలకి, పార్కులకి వెళ్ళేవాళ్ళం. అమ్మ జబ్బు మనిషి, బాధపడటం తప్ప ఏం చేయలేదు. డాడీ ఎప్పుడూ ఎవరి గురించి పట్టించుకోలేదు. కొడుకు కాలేజీలో చదువుతున్నాడు, ఎట్లా చదువుతున్నాడు, ఎవరితో స్నేహం చేస్తున్నాడు అనే ఆలోచన లేదు. కూతురుకు పెళ్ళిడు వచ్చింది, ఎవరితో స్నేహాలు చేస్తోంది, ఎలా ప్రవర్తిస్తోంది అన్న ధ్యాస లేదు. డబ్బు అడిగితే తన దగ్గర ఉంటే ఎంతైనా ఇస్తారు, లేకపోతే లేదు పొమ్మంటారు. ఇంజనీరింగ్ పూర్తి అవ్వకుండానే భూషణ్కి సంబంధాలు రావడం మొదలెట్టాయి. అతడు నా గురించి తల్లితో చెప్పాడు, ఆవిడ భర్తతో చెప్పింది. మా డాడీ పేరు విని ఆయన చాలా సంతోషించారు. వాళ్ళతో సంబంధం ఎవరు కాదంటారు అన్నారు. పెళ్లి చూపులకు ఏర్పాటు జరిగింది. ఆ సాయంత్రం మా ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ మా ఇంట్లో చాలా సరదాగా కబుర్లతో, హాస్యాలతో గడిపాం. మా పెళ్ళి నిశ్చయమైనట్టే అనుకున్నాను నేను. కానీ కాసేపటికి అంతా తలకిందులైంది. మీ పిల్లలందరికీ ఆస్తి సమంగా ఇస్తారేమో లాయర్ గారు అన్నారు భూషణ్ తండ్రి. నోనో, అవన్నీ తాతల నాటి పద్ధతులు. నేను ఎవరికీ ఆస్తి ఇవ్వను. ప్రతి ఒక్కరూ కష్టపడి పైకి రావాలి, ఎవరిది వాళ్ళు సంపాదించుకోవాలి అన్నారు డాడీ.
అయితే మరి మీ ఆస్తిని అంతా ఏం చేస్తారు? అసలు నాకు ఆస్తి ఉందని ఎవరన్నారు? డాడీ నవ్వుతూ అన్నారు. "ఆ, అలాగే అంటారు. పోనీలేండి, మీ ఆస్తి సంగతి నాకు అనవసరం. పెళ్లి ఘనంగా చేస్తారు కదా. 2 లక్షలు కట్నం, లాంఛనాలు మీ పెద్ద అమ్మాయికి ఇచ్చారు. అయితే సునందకి ప్రేమ వివాహంలో కూడా కట్నం కావాలంటారా? ఆ మాత్రం కట్నం ఇవ్వటం మన స్టేటస్కు తగి ఉంటుంది." సిగరెట్ తాగుతూ డాడీ 2 క్షణాలు ఆగారు. అట్లాగే, మీరు సునందకి 50 తులాల బంగారం పెట్టండి అన్నారు నవ్వుతూ. భూషణ్ తండ్రి మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఆయనకి చాలా కోపం వచ్చింది. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదని ఆయన భూషణ్ని శాసించారు. వాడేనా, నేను కండిషన్లు పెట్టగలను అన్నారు డాడీ. తర్వాత కలుసుకున్నప్పుడు, నాన్నగారికి ఇష్టం లేకుండా పెళ్ళి ఎలా చేసుకుంటాం, నా చదువు ఏమవుతుంది, ఎక్కడుంటాం, ఎలా బతుకుతాం అన్నాడు భూషణ్. భూషణ్ తండ్రిని ఎదిరించకపోవటం, నిస్సహాయతను ప్రకటించడం నా మనస్సును విరిచేశాయి. అంతేకాదు, మీ డాడీ కట్నం ఎందుకు ఇవ్వరు అని అడిగాడు. అంత తేలిగ్గా భూషణ్ ఎలా మర్చిపోయాడు మా ప్రేమని? అతడికే కాదు, నాకు తండ్రి ఉన్నారు. మా డాడీకి ఇష్టం లేదు, నేనేమీ చేయలేను అని రోషంగా అన్నప్పటికీ మాకు పెళ్ళి కాదు అనే వాస్తవాన్ని నేను భరించలేకపోయాను. స్నేహితుల మధ్య అవమానం, ప్రేమించిన వాడి నిస్సహాయత నన్ను కృంగదీశాయి. అమ్మ అనారోగ్యం, అక్క ఎప్పుడూ దూరమే. నా బాధ ఎవరికీ చెప్పుకోలేక, నన్ను ఓదార్చేవారు లేక నేను ఒంటరిగా మిగిలిపోయాను. 1 ఏడాది దాకా ఎవరితో మాట్లాడేదాన్ని కాదు, ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. ప్రేమ మీద నమ్మకం పోయింది. ప్రేమ అంటేనే అసహ్యం పుట్టింది. నిజమైన జీవితపు విలువలు ఏవి అనే మదనం ప్రారంభమైంది నాలో. అప్పుడు యువతరం విద్యార్థుల క్లబ్లో చేరాను. ఆ సమావేశాలు చాలా ఉత్తేజకరంగా ఉండేవి. చాలామంది యువతి యువకులు కాలక్షేపానికి, సరదాగా గడపడానికి వచ్చేవాళ్ళు. నా దృష్టి మాత్రం వేరే సమస్యల వైపు మళ్ళీంది. నాలో మార్పు వచ్చింది. అప్పుడు పరిచయమైన వాళ్ళు శ్రీరామ్, విజయ్, మోహన్. జీవితంలో తెలుసుకోవాల్సింది, చేయవలసింది చాలా ఉంది అనే మేలుకొలుపు కలిగింది. ప్రభుత్వ విధానం బాగాలేదు, ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. విద్యా విధానం బాగుండలేదు, చదవటానికి సీట్లు దొరకవు, చదివిన వాళ్ళకు ఉద్యోగాలు లేవు. ఈ ప్రపంచంలో ఏది ఉండవలసిన విధంగా లేదు. దీనిని చక్కబరిచే వారెవరూ లేరా? ప్రజలు ఎలా బ్రతుకుతారు? ఈ అరాచకానికి అంతం ఎప్పుడు? ముందు ఇంట్లో మార్పు తీసుకురావాలి. మేము గొప్పవాళ్ళమని పేరు. డాడీ లీడింగ్ లాయర్స్లో ఒకరు. సంపాదన బాగుండేది, కానీ ఖర్చులు, ధరలు రోజు రోజుకి పెరుగుతూ ఆకాశాన్ని అంటుతున్నాయి. డాడీ ఎట్టి పరిస్థితుల్లోనూ తన అలవాట్లను మార్చుకోరు. తన ప్రతిష్టకు, పేరుకు భంగం వాటిల్లకూడదు. ఇన్కమ్ ట్యాక్స్, గుమస్తాల జీవితాలు, పెట్రోల్ ఖర్చు, డాడీ క్లబ్బు బిల్లు, పోను, ఇంటి ఖర్చుకి ఎక్కువ మిగిలేది కాదు. తిండి ఖర్చు, నౌకర్లు, కార్లు, కుక్కలు, జబ్బు మనిషి, మందులు, ఎన్నో ఖర్చులు. ఆయన రోజు క్లబ్లో పేకాడి బీరు తాగాలి. రోజు కుక్కలకు మాంసం ఉండాలి. పని వాళ్లకు నెల నెల జీతాలు ఇచ్చేవారు కాదు. ఫీజు పెద్ద మొత్తం వచ్చినప్పుడు లెక్క చూసి సగం ఇచ్చేవారు. వాళ్ళు ఎలా బతుకుతారు? ఎందుకు ఇలా ఉండాలి జీవిత విధానం? మహిళా సమితులు సంయుక్తంగా ఒక సభ ఏర్పాటు చేశారు. ధరలు ఆకాశం దిగి రావాలి, అవసర వస్తువులు అందుబాటులో ఉండాలనేది చర్చనీయాంశం. ఆ సభలో నేను మాట్లాడాను. ధరలు అదుపులో ఉంచడం ప్రభుత్వం యొక్క బాధ్యత. మహిళలందరూ పొదుపుగా వస్తువులు వాడితే, అతిగా ధర పెరిగిన వస్తువుల్ని నిషేధిస్తే, ఆడంబరాలని విసర్జిస్తే ధరలు వాటంతట అవే దిగొస్తాయి. అది ఈనాడు ప్రతి పౌరుని బాధ్యత అని చెప్పాను. నేను ఆవేశంలో మాట్లాడినప్పుడు అందరూ అభినందనగా చప్పట్లు కొట్టారు, కానీ కొందరు నా మొహం మీదే నవ్వారు. కృష్ణసాగర్ గారు, అమ్మాయివి, ఏదో వాదన కోసం మాట్లాడావు, మీకేమవసరం? అన్ని సరదాలు మానుకుంటే బతకటమే దండగా. మా కాఫీల ఖర్చు, సినిమాల ఖర్చు కలిపిన మీ కుక్కల భోజనం పాటి చేయదు. మీ పెట్రోల్ ఖర్చుతో మాలాంటి సంసారం ఒకటి ఈజీగా నడుస్తుంది అన్నారు. నేను అప్పుడు నవ్వినా పట్టుదల వచ్చింది. మారాలి, మార్పు రావాలి, మార్పు తేవాలి. అమ్మ జబ్బు మనిషి కాకపోయినా డాడీని ప్రశ్నించలేదు. ఈ తరం అంతే, అది ఇంకొక సాగకూడదు. సాయంత్రం డాడీ ఇంటికి వచ్చి కాఫీ తాగుతున్నారు. డాడీ, మీరు న్యాయవాది, కానీ న్యాయాన్ని పాటించడం లేదు, అన్యాయం జరగకుండా చూడటం లేదు అన్నాను. మా పని న్యాయం వాదించడం వరకే, న్యాయం జరిపించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు నవ్వుతూ. నేను నవ్వలేదు. ప్రభుత్వం సంగతి కాదు, నేను చెప్పేది మన ఇంటి సంగతి అన్నాను. మన ఇంటి సంగత? ఇప్పుడు ఏమైంది అన్నారు. పేపర్ వెయిట్ కింద పెట్టిన కాగితం తీసి ఇచ్చాను. చూడండి, ఇంటి ఖర్చు ఎంత ఎక్కువైందో. పని వాళ్ళగా జీతాలు నెలలా అందటం లేదు. అయితే ఏం చేయమంటావు? అన్నీ ఆర్డర్లో ఉంటే నాకు సంతోషమే. మీ అమ్మ ఇంటి సంగతి చూడలేదు, ఎంత సంపాదించినా చాలటం లేదు. అవును, అన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అనవసరమైన ఖర్చులు పెట్టకూడదు, కంట్రోల్ పాటించాలి. దేశంలో మనుషులకే తిండి లేదు, కుక్కల్ని మేపటం అనవసరం. మన ఇంట్లో 2 అల్సేషియన్లు, ఒక పోమేరియన్ ఉన్నాయి. కృష్ణసాగర్ తిండి పెట్టలేక కుక్కల్ని తరిమేసాడంటారు. మన ప్రెస్టేజ్, స్టేటస్ కూడా చూసుకోవాలి కదా అన్నాడు ఆయన.
మీరు మీ ఇష్టాన్ని తప్ప ఎవరిని లక్ష్య పెట్టనంటారు కదా అన్నాను. నువ్వు నన్ను పట్టేశావు, కానీ ఇప్పుడు ఈ కుక్కల్ని నేను కాదంటే ఎవరు భరిస్తారు? అదంతా నేను చూసుకుంటాను. ఇక మీదటి ఇంటి ఖర్చు కూడా నేను చూస్తాను. మీరు నేను చెప్పినట్టు వినాలి. పని వాళ్లకు నెల నెల జీతాలు ఇవ్వాలి. సిగరెట్లు, కాఫీ, క్లబ్ అలవాట్లు తప్ప ఇంట్లో నువ్వు ఎలా చెప్తే అలా ఉంటానన్నారు డాడీ. డాడీలో ఉన్న విశేషమే అది. ఆయన దేనికి ఇష్టపడతారో దేనికి కోపగించుకుంటారో చెప్పలేము. అప్పటి నుంచి ఇంటి పరిస్థితి కొంత బాగుపడింది. యువతరంలో కూడా మన భవిష్యత్తు, దేశం భవిష్యత్తు కూడా మన చేతిలో ఉంది. దాన్ని మనం మార్చగలమనే నమ్మకం ఉన్నవాళ్ళు తక్కువ. చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు కాలక్షేపానికి వచ్చేవారు. శ్రీరామ్ మాత్రం భిన్నంగా ఉండేవాడు. సునంద చెప్తుంటే వింటున్నాను, పూర్తిగా వినలేకపోతున్నాను. మనసు అక్కడ లేదు. నా హ్యాండ్ బ్యాగ్లో కవరు ఎప్పుడు పేలుతుందో తెలియని బాంబులా ఉంది. మనసులో భయం. శ్రీరామ్ పేరు వినగానే అతడి గురించి వినాలని అలాగే కదలకుండా ఉండిపోయాను. ఏదో ఆలోచిస్తూ ఒంటరిగా కనిపిస్తూ ఉండేవాడు. ప్రతి సమస్యను తీవ్రంగా విమర్శించేవాడు. ఆచరణలో పెడితే మార్పు తప్పకుండా వస్తుంది అనేవాడు. అనుకున్నది వెంటనే ఆచరణలో పెట్టేవాడు. మమ్మల్ని కూడా జూడో నేర్చుకోమనేవాడు. విజయ్ మోహన్ది తీవ్రమైన స్వభావం. మార్పు రావాలని ఎదురు చూస్తూ కూర్చుంటే రాదు. నదీ ప్రవాహాన్ని ఆనకట్ట వేసి మరల్చినట్టు బలవంతంగా తీసుకురావాలి. విప్లవం రావాలి అనేవాడు. అతడు నక్సలైట్ అని, జైలుకు వెళ్ళొచ్చాడని చెప్పుకునేవారు. అప్పుడు అతడు యువతరం సెక్రటరీ. అతడి నాయకత్వం కింద పెరిగే ధరలను నిరసిస్తూ సమ్మె జరిపాం. ఊరేగింపులో అమ్మాయిలను కూడా పాల్గొన్నాం. కొందరు యువకులు దుకాణాలని స్వాధీనం చేసుకుని సరుకునంతటినీ జనానికి పంచిపెట్టారు. ధర తగ్గించి అమ్మారు. విజయమోహన్ నాకు, శ్రీరామ్కి ఆరాధనా పాత్రుడయ్యాడు. అప్పుడు మేము ముగ్గురం ఒకరికొకరం చాలా దగ్గరయ్యాం. విద్యార్థులు ఉద్యమాల్లో పాల్గొనకూడదని కాలేజీల్లోనూ ఇంట్లోనూ కోప్పడేవారు. స్వాతంత్రం కోసం పోరాడింది యువకులు కాదా, విద్యార్థులు కాదా? ఇప్పుడు అంతే. దేశాన్ని దుష్టశక్తుల నుంచి కాపాడుకోవడం కోసం ప్రతి పౌరుడు వ్యక్తిగతంగా ఎన్నో త్యాగాలు చేయాలి, మార్పు తీసుకురావాలి. ఆ రోజు ఒక సమావేశం ఏర్పాటైంది. ఆ రోజే అమ్మకు చెస్ట్ పెయిన్ వచ్చి హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చింది. నేను ఆ సమావేశానికి వెళ్ళలేకపోయాను. ఎంతో విచారించాను. ఇక అప్పుడు పోలీసులు కాల్పులు జరిపారని, అతడు తప్పించుకున్నాడని తెలిసింది. తర్వాత విజయమోహన్ ఏమయ్యాడో మాకు తెలియలేదు. మనకు ఆయుధ బలం లేదు, సహకారం లేదు. విప్లవం రావాలి కానీ తను మాత్రం సుఖంగా ఉండాలి. మిగతా వాళ్ళంతా ఆహుతయ్యే విప్లవం విజయవంతం కావాలి. ఇది ప్రతి వాడి కోరిక. మన దేశంలో విప్లవం లాభం లేదు అన్నాడు శ్రీరామ్. అతడు కూడా చెన్నై వెళ్ళిపోయాడు. ఇప్పుడు వచ్చేటప్పుడు కొత్త కొత్త పుస్తకాలు తెచ్చేవాడు వచ్చినప్పుడల్లా. యువతరం కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఏడాది కిందట ఆ రోజు కార్యక్రమానికి వెళ్ళాను. ఆనాటి వక్త ప్రపంచ పర్యటన చేస్తున్నట్ట. అతడి పుస్తకాలు ప్రచారంలో ఉన్నాయి. యువతరం కర్తవ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఆలస్యంగా వెళ్ళటం వల్ల వెనక వరుసలో కూర్చున్నాను. మాట్లాడుతున్నది ఎవరా అని పరిశీలనగా చూసి ఆశ్చర్యపోయాను. గడ్డం, చెంపలు ఒత్తుగా పెరిగిన ఆ కళ్ళు, ముక్కు, నుదురు నేను గుర్తుపట్టగలను. విజయమోహన్. నన్ను సంతోషం ఆవరించింది. తర్వాత ఉపన్యాసంలో లీనమైపోయాను. వర్క్ వర్క్ వర్క్. కృషితో నాస్తి దుర్భిక్షం. మనది డెమోక్రసీ. ప్రజల చేతుల్లో ఉంది పాలన. సరైన నాయకులను ఎన్నుకోవాలి, మార్పు తెచ్చుకోవాలి. అన్నీ ప్రభుత్వం చేస్తుందని ఎదురు చూస్తూ కూర్చుంటే లాభం ఉండదు. సేవా సంస్థలు ఏర్పరచుకుని సహకారంతో సాధించుకోవాలి పనులు. అప్పుడు త్వరితగతిలో ప్రగతిని సాధించగలుగుతాం. దేశ విదేశాల్లో సాధించిన కృషి గురించి చెప్పాడు. అంటే విజయ్ మారిపోయాడు, శాంతి కాముకుడయ్యాడు. మాట్లాడటం పూర్తయి అందరూ వెళ్ళిపోతున్నారు. నేను అతన్ని కలుసుకోవటానికి ముందుకు వెళ్ళాను. అతను లేచి నిలబడుతుంటే ఎవరో అతడికి క్రచెస్ అందిస్తున్నారు. నాకు కళ్ళు తిరిగినట్టు అయింది. విజయ్కి ఒక కాలే ఉంది, రెండవ కాలు మోకాలి వరకే ఉంది. ప్యాంటు వేసుకున్నా తెలుస్తోంది. నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అతడు నన్ను సంతోషంతో పలకరించాడు. ఈ ఊళ్ళో ఇంకో 2 రోజులు ఉంటానని, తర్వాత ముంబై వెళ్తానని చెప్పాడు. ఆ రాత్రంతా ఆలోచించాను. ఎంత ధీరులైనా వీరులైనా జీవిత యాత్రలో అలసిపోతూ ఉంటారు. నా అనేవాళ్ళు కావాలని హృదయం ఆక్రోశిస్తూనే ఉంటుంది. సేద తీరే చోటు కావాలని కోరుకుంటారు. విజయ్కి అటువంటి చోటు నేనిస్తాను. అతన్ని పెళ్లి చేసుకుంటాను. మర్నాడు అతని దగ్గరికి వెళ్ళి నా నిర్ణయం తెలియజేశాను. అతడు నవ్వుతూనే నిరాకరించాడు. వివాహానికి వికలాంగుడు పనికిరాడు అన్నాడు. వివాహం అంటే పూర్తిగా ఇచ్చిపుచ్చుకోవటం. ఇవ్వలేకపోయినా తీసుకోలేకపోయినా వివాహం విఫలమే అవుతుంది. నా ఇమేజ్ ఎందుకు పాడు చేసుకోవటం అన్నాడు. ఇది నా ప్రేమ కథ. ఇప్పుడు నాకు ఎవరినో పెళ్లి చేసుకుందాం, సుఖపడదామనే ఆలోచనే రాదు. ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే, నాకు నీ గురించి భయం ఉండేది. ప్రేమలో భంగపడతావేమోనని. నీకు సరైన వాడిని నువ్వు వెతుక్కోగలవని ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది. నీ వ్యక్తిత్వానికి చేతనిచ్చే మనిషిని నువ్వు పెళ్లి చేసుకుని సుఖంగా ఇంకొకరికి దీపంలాగా కూడా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను శైల అంది. నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి.
ఎన్నో భావాలు ఒక్కసారిగా మనసులో అలజడి చేస్తూ ఉండటం, చూస్తూ ఉండడం తప్ప మాట్లాడలేకపోతున్నాను. తెలిసి ఉండి కూడా సునందను ఒక్క క్షణంలో తప్పుగా అంచనా వేసుకున్నాను. శ్రీరాముని తను ఒకవేళ ప్రేమించినా అందులో తప్పేం లేదు. అందుకు నాకు కోపం, ద్వేషం, విముఖత కలగటం నా తొందరపాటునే సూచిస్తున్నాయి. ఇప్పుడు పశ్చాత్తాపం కలుగుతోంది. శ్రీరామన్ చూస్తుంటే కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. కార్మికుల పక్షం వహించి ఇలా విజయం సాధిస్తాడనుకోలేదు అంది సునంద. ప్రసాదరావు గారు రాంబాబు తండ్రి అని తెలుసా అని అడిగాను. నాకు తెలుసు. నెల కిందట ఒకసారి శ్రీరామ్ వాళ్ళ నాన్నగారికి నచ్చ చెప్పాలని ప్రయత్నించాడు, కానీ అప్పుడు ఆయన వినిపించుకోలేదు. అయినా శ్రీరామ్ తన ప్రయత్నం మానలేదు. డైరెక్ట్గా కంపెనీ డైరెక్టర్తో సంప్రదింపులు చేశాడు. వాళ్ళు లేబర్ యూనియన్ లీడర్తో సమావేశానికి ఒప్పుకున్నారు. డాడీ, కంపెనీ లీగల్ అడ్వైజర్ ఫైనల్గా ప్రసాదరావు గారిని, అంటే కంపెనీ మేనేజర్ని కొట్టినందుకు లేబర్ తరపున యూనియన్ సెక్రటరీ క్షమాపణ కోరాడు. కంపెనీ మేనేజ్మెంట్ కూలీలందరినీ పనిలోకి తీసుకుని 2 నెలల జీతాలు ఇవ్వటానికి ఒప్పుకున్నారు. లేబర్ అడిగిన కొన్ని డిమాండ్స్ని కూడా అంగీకరించారు. ఈవేళ ఫైనల్గా సంతకాలు జరుగుతున్నాయి అన్నాడు. అంది. అప్పుడే రాంబాబు అక్కడికి వచ్చారు. నా పని పూర్తయింది, నాన్నగారు మారిపోయారు, నాకు సంతోషంగా ఉంది అన్నాడు. అతడి మొహంలో, మాటల్లో సంతోషం వ్యక్తమవుతోంది. సునంద నవ్వింది. ఎందుకు మారరో, ఇంతకంటే గట్టి పిండాలే మారారు. తెలియనంతవరకే మనిషి శుష్కమైన అభిప్రాయాలను, అలవాట్లను పట్టుకుని వేలాడతాడు. నిజమైన విలువలు తెలిసినప్పుడు మారిపోతాడు. మార్పు దానంతటా అదే వస్తుంది అంది. నిజమైన విలువలు ఏవో తెలుసుకోవటం తేలిక కాదు కదా అన్నాను. అందుకు తెలియజెప్పేవాళ్ళు కావాలి. మనిషి అంటే మనసున్నవాడు. మనసు చుట్టూ ఎన్నో పొరలుంటాయి. పెంపకం, స్వభావం, పరిస్థితులు. వాటి అడుగున పడి మనసు వ్యక్తం కాదు. కానీ మనసు కోరుకునేది ప్రేమ. పంచి ఇచ్చేది కూడా ప్రేమ. మానవుడి నిజమైన మతం ప్రేమ. నీ పని నెరవేరినందుకు సంతోషంగా ఉంది శ్రీరామ్ అంది సునంద. ఇక రాంబాబు వాచి చూసుకుంటూ, థ్యాంక్స్, రేపు రాత్రి వెళ్ళిపోతున్నాను, ఫంక్షన్కి తప్పకుండా రావాలి అన్నాడు. అలాగే అని అప్పుడే గుర్తొచ్చినట్టు, నువ్వు ఇంటికి వెళ్ళాలి కదూ, ఎట్లా వెళ్తావు శైల అంది సునంద. నేను దింపుతాను స్కూటర్ మీద వస్తే అన్నాడు రాంబాబు. సునంద నన్నే చూస్తోంది. నా కళ్ళు వాలిపోతున్నాయి. అతన్ని తప్పించుకోవాలనుంది, కానీ సరే అన్నాను. సునంద మెట్ల వరకు వచ్చింది. స్కూటర్ కదిలేదాకా నిలబడింది. స్కూటర్ విశాలమైన రోడ్డు మీద పోతోంది. ఇద్దరం మాట్లాడటం లేదు. ఇళ్ళు దాటిపోతున్నాయి. గాలి ఎక్కువగానే ఉంది. జుట్టు రేగుతోంది. మనస్సు కూడా రేగుతోంది. నువ్వు సుఖపడాలని, ఇంకొకరికి దీపంలాగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను శైల అంది సునంద. సునందకు తెలియదు నా దుస్థితి. నాకు ఆ యోగ్యత లేదు. హుసేన్ సాగర్లో పడితే ఆ సాగర్ ఎంతోమంది జీవితాల్ని పరిష్కరించింది ప్రాణాలను తీసుకుని. శైల అన్నాడు రాంబాబు. స్కూటర్ ఆగి ఉంది. ఉలిక్కిపడ్డాను ఆ పిలుపుకి. నేను స్కూటర్ దిగి నుంచున్నాను. అతను కూడా స్టాండ్ వేసి నుంచున్నాడు. నా మొహంలోకి పరీక్షగా చూస్తూ, నువ్వు ఆ గదిలోంచి అరుస్తూ వచ్చావు. నీ మొహం, కళ్ళు కోపంగా ఉన్నాయి. ఆ కవర్లో ఏముంది? ప్రేమలేఖ కాదనుకుంటాను అన్నాడు. ఏ కవరు? ఏమీ తెలియనట్టుగా అంటున్నాను. రాంబాబు నా హ్యాండ్ బ్యాగ్ లాక్కున్నాడు. జిప్పు తీసి కవర్ తీశాడు. 2 చేతులతో కళ్ళు మూసుకున్నాను. శరీరాన్ని అంతటినీ కుదిపేస్తూ ఏడుపొస్తోంది. వద్దు, చూడొద్దు. గట్టిగా అరవాలనుకుంటున్నాను, కానీ గొంతు పెగలటం లేదు. ఇదేమిటి? అతడిలో అదిరిపాటు. చూసేశాడు. మౌనంగా రోధిస్తున్నాను. మోడలింగ్ చేయాలనుకుంటున్నావా? దానికైనా ఇంత దిగజారిపోవాల్సిన అవసరం లేదు. అతడి మాటలు కత్తి అంచులు అకోస్తున్నాయి. నన్ను మనసు రక్తం కారుస్తోంది. కాదు కాదు, అది నేను కాదు అరిచాను. నిజంగా అరిచాను. ఫుట్పాత్ మీద కూర్చున్నాను. ఒక కారు, స్కూటర్ వెళ్ళాయి. మెల్లగా కూడ తీసుకుంటున్నాను. అది ట్రిక్ ఫోటోగ్రఫీ. ఇది నేను కాదు. నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అవుట్లెట్ దొరికినట్టు అనేశాను. అన్నాడు మళ్ళీ చూస్తూ. నిజంగానా అన్నాడు. చీకటి పడుతోంది. నిజం, నాన్న మీదొట్టు అన్నాను. మళ్ళీ కెరటంలాగా ఏడుపు. నీకు సురేనంటే ఐ హేట్ హిమ్. రాంబాబు నా మొహంలోకి చూసి, పద కూర్చో అన్నాడు. నేను రాను. మోకాళ్ళ మీద తల పెట్టుకుని ఏడుస్తున్నాను. రాంబాబు నా మీద చెయ్యేసి లేపడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను చచ్చిపోతాను, రాను. ఆ కవరు నాన్న చూస్తే ఇంకా ఏడుస్తూనే ఉన్నాను. ఆ సంగతి నాకు వదిలి వీపు వెనక చేయి వేసి పట్టుకుని లేవదీశాడు నన్ను. నేను ఇంకా కదలటం లేదు, కదలలేకపోతున్నాను. నన్ను ఇంకా దగ్గరికి తీసుకుని, నన్ను నమ్ము, నాకు వదిలి, నేను కనుక్కుంటాను, పోలీస్ కమిషనర్ నాకు తెలుసు అన్నాడు. తలెత్తి అప్పుడు అతన్ని చూశాను. అతడి చూపులు నాకు హామీ ఇస్తున్నాయి. అతడి వెనక స్కూటర్ మీద కూర్చున్నాను. స్కూటర్ కదిలింది. గుండె మీద నుంచి ఎవరో బరువు తీసేసినట్టుగా ఉంది. స్కూటర్ ఇంటి ముందు ఆగింది. దిగి నిలబడ్డాను. బలవంతాన పెదవులు విడదీసుకుని థ్యాంక్స్ అన్నాను. అతను నా మొహంలోకి సూటిగా చూశాడు. ఆ చూపు నాలో తత్తరపాటు కలిగించింది. అన్నయ్య ఉంటాడు, లోపలికి రా అన్నాను. పనుంది, వెళ్ళాలి అని కొంచెం అలాగే నిలబడి
పిచ్చి పనులేవి చేయని ప్రామిస్ చేయి అంటూ చేయి చాపాడు. అతడి చేతిలో చేయి వేశాను. ఇక లోపలికి వెళ్తుంటే మా ఇల్లు నాకు కొత్తగా అనిపించింది. నాన్న, అన్నయ్య, వదిన హాల్లో కూర్చుని ఉన్నారు. పిక్చర్కి వెళ్ళావట కదా, ఇంత ఆలస్యమైంది అన్నాడు అన్నయ్య. కాఫీ తాగుతావా శైల అని వదిన పలికరిస్తే ఉలిక్కిపడ్డాను. వద్దు అన్నాను. నేను వచ్చేటప్పటికి నాన్న ఏదో చెప్తున్నారు. భుజంగరావు గారు అమ్మాయి అతడికి నచ్చలేదట అన్నారు. అయితే శైలకు ఛాన్స్ ఉంది అంది వదిన నన్ను చూస్తూ. నాన్న ఇప్పుడే మాధవరావు గారింటి నుంచి వచ్చారు. కృష్ణమూర్తి గారు వాళ్ళు రేపు సాయంత్రం మన ఇంటికి వస్తారు అన్నాడు అన్నయ్య. జవాబుగా నవ్వి నా గదిలోకి వచ్చేసాను. పక్క మీద వాలిపోయాను. రాత్రంతా మౌనంగా గడిచింది. తెల్లారింది ఆదివారం. ఇక అంతా రాంబాబు చేతిలో ఉంది. ఏమైతే అదవుతుందని తెగింపు, ఏమీ కాదనే నమ్మకం వచ్చేసాయి. అన్నయ్య స్వీట్స్ తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళాడు. చీరలు ఉతికి ఆరేస్తున్నాను. లోపల ఆరాటంగానే ఉంది. ఈవేళ ఈ పనులు పెట్టుకోవద్దని చెప్పానా, రిలాక్స్ అవ్వు అంటుంది వదిన. ఫోన్ రింగ్ అయింది. వదిన ఫోన్ తీసి హలో అంది. శైల, నీకు ఫోన్ ఎవరో నీతో మాట్లాడాలంటున్నారు అంది. ఫోన్ అందుకుని హలో అన్నాను. శైల నువ్వేనా అన్నాడు రాంబాబు. అతడి గొంతు గుర్తుపట్టాను. భయం తగ్గింది. అవును శైలనే అన్నాను. పని అయింది. ఆ కంపెనీ ఇంకా మూతబడినట్టే. రాత్రికి రాత్రి ఎంక్వైరీ జరిగింది. సూజీ దగ్గర కూడా కంప్లైంట్ తీసుకున్నారు అన్నాడు. ఇంకా నిశ్చింతగా ఉండు, ప్రామిస్ గుర్తుంది కదూ అని పెట్టేశాడు. సాయంత్రం 5 గంటల దాకా నాలో చలనం లేదు. అంత సంచలనం ఒక్కసారిగా బయలుదేరింది. 6ంటికి వాళ్ళంతా వస్తారు పెళ్లి చూపులకి. 6 గంటలకు రాంబాబు వెళ్ళిపోతున్నాడు చెన్నైకి. నేను తొందరపడాలి. గబగబా మొహం కడుక్కున్నాను, జడలుకున్నాను. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఒక క్షణం మనసు కుదుటపరుచుకున్నాను కళ్ళు మూసుకుని. ఏ చీరో చూసుకోకుండా చీర మార్చుకున్నాను. శాండిల్స్ తొడుక్కున్నాను. హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. డ్రాయింగ్ రూమ్లోకి వచ్చాను. అన్నయ్య, వదిన కూర్చుని ఉన్నారు అక్కడ. వదిన నన్ను పరీక్షగా చూసింది. ఈ చీర కట్టుకున్నావేమిటి అంది అసంతృప్తిగా. ఏ చీర అయితే నేమిటి వదిన అన్నాను. ఇది ఎప్పటి నుంచి అన్నట్టు చూశాడు అన్నయ్య. స్టేషన్కి వెళ్తున్నాను. రాంబాబు వెళ్ళిపోతున్నాడు. అతన్ని కలుసుకోవాలి. ఇప్పుడా పెళ్లి చూపులు మర్చిపోయావా అన్నాడు అన్నయ్య ఆశ్చర్యంతో. నా బదులు మాలతిని చూపించండి, మంచి పెళ్లి కూతురు అన్నాను. గుమ్మం దాటి బయటకు వచ్చాను. వెనక్కి తిరిగి చూడలేదు. రోడ్డు మీద నడుస్తున్నాను. ఆటో కనిపించింది, ఎక్కాను. ఎక్కడికో చెప్పాను. షాపులు, భవనాలు, ఇళ్ళు, పార్కులు, మైదానాలు దాటిపోతున్నాయి. దీపాలు వెలిగాయి. మనసులో కూడా దీపం వెలిగినట్టుగా ఉంది. అకస్మాత్తుగా పూల పరిమళం తాకింది. స్మృతి వచ్చిన దానిలో ఆటో ఆపమన్నాను. రాసులుగా పోసి దండలు కట్టి పూలు అమ్ముతున్నారు. ఒక మల్లెల మాల కొన్నాను. ఆటో కదిలింది. మళ్ళీ పూలు చూస్తుంటే కళ్ళు ఆర్ద్రమయ్యాయి. ఇదంతా ఏమిటి, ఏం జరుగుతోంది అనుకున్నాను. చిన్న చిన్న బుడగలతో నిండిన పెద్ద బుడగ ఈ ప్రపంచం. అవి పేలిపోయే బుడగలే, కానీ సూర్యకిరణాలు పడినప్పుడు ఆ వర్ణాల సమ్మేళనం ఒక అద్భుత దృశ్యం, ఒక మనోహర కావ్యం. ఆటో దిగి స్టేషన్ లోపలికి నడిచాను. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉంది ఆ రైలు. ప్లాట్ఫామ్ కోలాహలంగా ఉంది. వెతుక్కుంటూ నడుస్తున్నాను. ఆ కంపార్ట్మెంట్ ముందర నా కాళ్ళు ఆగిపోయాయి. మధ్యలో రాంబాబు, చుట్టూ జనం మూగున్నారు. అతడి చేతిలో పూలదండ ఉంది. సునంద అతడి పక్కనే ఉంది. చేతిలో కెమెరా కూడా ఉంది. ఇంకెవరో ఉండరనుకున్నాను. అతడు నేనే ఉంటామనుకున్నాను. అతడు అంతమంది మధ్య నవ్వుతున్నాడు. అందరి మొహాల్లో సంతోషం ఉంది. గట్టిగా మాట్లాడుకుంటున్నారు. అయినా నేను సంకోచించలేదు. ముందుకు అడిగేశాను. నా చేతిలో పూలదండ చూసి కాబోలు అందరూ తప్పుకుని దోవ చేశారు. రాంబాబుని సమీపించాను. అతడి మెడలో దండ వేశాను. రాంబాబు మొహం పాలిపోయింది. అర్థం కానట్టుగా చూశాడు. ఏమిటిది శైల అన్నాడు, నా మొహంలో ఏదో వెతుకుతున్నట్టు. అతడికి సంతోషంగా లేదా? చేయకూడనిది చేశానా? తల ఒరిగిపోకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. అప్పటిదాకా సునంద నన్ను రాంబాబుని మార్చి మార్చి చూస్తోంది. ముందుకొచ్చి శ్రీరామ్ ఇంకా చూస్తాడేమిటి, ఆ దండ శైలమేళ్ళలో వేయి అంది. అతడు నా మొహంలోకి చూశాడు. అతడి చూపులు నా చూపులు కలుసుకున్నాయి. అతడి మొహం పంచరంగుల్లో వెలిగిపోతోంది. కళ్ళల్లో ఆనందం లాస్యం చేస్తోంది. వేయినా అన్నాడు మెల్లగా. వెయ్యి అన్నాను. తన చేతిలో ఉన్న దండను నా మెడలో వేశాడు. కెమెరా క్లిక్కుమంది. అందరూ చప్పట్లు కొట్టారు. ఎప్పుడొచ్చారో నాన్న, అన్నయ్య రాంబాబు పక్కన నిలబడ్డారు. నాన్న అతడికి తన చేతిని అందించాడు. ఆ చేతిని పట్టుకున్నాడు రాంబాబు. షేక్ హ్యాండ్ అయ్యాక నా వైపు తిరిగి నువ్వెప్పుడు ఇంతే అన్నాడు రాంబాబు. ఏమిటన్నట్టుగా చూశాను. ఒక్కసారిగా ఆశ్చర్యంలో ముంచుతావు అన్నాడు. గార్డు విజిల్ వేశాడు. దూరంగా పచ్చ జెండా ఊగుతోంది. నా చేతిని అందుకుని ముద్దు పెట్టుకున్నాడు. రైలు ఎక్కాడు. ఈసారి వచ్చినప్పుడు నాతో రావడానికి సిద్ధంగా ఉండాలి అన్నాడు రాంబాబు. అలాగే నన్నట్టు తల ఊపాను. మీ ఇద్దరికీ నా శుభాకాంక్షలు అంది సునంద. రైలు కదిలింది. అతడు దూరం అవుతూ చెయ్యి ఊపుతూనే ఉన్నాడు. నా కళ్ళు తడితో మసకబారుతున్నాయి. ఇంకా నిరీక్షణ. అవును, దీనికి అలవాటు పడాలి. ఇది మొదలు. పెళ్లితో మా కథ పూర్తి కాదు, మొదలవుతుంది.
అతడు ప్రజల మనిషి, కర్తవ్యం అతడిని దూరంగా పిలుస్తూ ఉంటుంది. ఈ మధుర అనుబంధం మమ్మల్ని కట్టి ఉంచుతుంది. ఇక వెళ్దాం పదా శైల అన్నారు నాన్న నా పక్కకొచ్చి. మా కారులో వెళ్దాం రండి అంది సునంద. అదండి మరి సీరియల్. ఈ రోజుతో ఈ సీరియల్ సమాప్తం. థ్యాంక్ యూ. మీ అందరికీ నచ్చిందనుకుంటాను. కనీసం ఒక సీరియల్ నచ్చినప్పుడైనా నచ్చకపోయినా బాగుందనో బాగాలేదనో కూడా రాయండి కాస్త. నాకు మీ అభిప్రాయం తెలుస్తూ ఉంటుంది. తెలిస్తే ఏంటంటే ఒకవేళ ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ మనం కావాలంటే ఆపేస్తాం ఆ నవలని, పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే మీరు ఏమీ చెప్పకపోవటం, నేనేదో చదివేయటం, ఆ తర్వాత మీరేమో 10 మందో 20 మందో చూడటం నాకెందుకో ఇది అనిపించట్లేదు. కనీసం ఒక కామెంట్ అయినా ఉంటే, కామెంట్స్ చూసి బాగుంది అని అంటేనే ఎవరైనా వింటారు వేరే వాళ్ళు. ఆ కామెంట్సే పెట్టకపోతే అది బాగుందో లేదో వాళ్ళందరికీ ఎట్లా తెలుస్తుంది? మరి ఈ శ్రీనివాస్ని మీరు మరొక్కసారి ఆప్తుడిగా భావించి నాకు అలాంటి పనులు చేసి పెట్టాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ.